ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఏకస్వభావమైనటువంటి చిదాకాశ బ్రహ్మమునందు పర్వతాలు కానీ మొదలైనవి ఏవి కూడా కఠినాలు కావు. జలము ద్రవరూపము కూడా కాదు. ఆకాశము శూన్యము కాదు. కాలము కల్పనతో నిండిపోయినది కూడా కాదు. ఈ చిదేక స్వభావముకు బ్రహ్మమునందు దానికంటే విరుద్ధములైనటువంటి కఠినత్వము, జలత్వము మొదలైనటువంటి స్వభావాలు ఏవీ లేవు అనే కదా భావము. మాయా సబలితమైనటువంటి శాశ్వతమైన చైతన్యమును తన యందు స్వతహాగా ఏ పదార్థమును ఎచ్చట ఎలా తెలుసుకుంటూ ఉన్నదో ఆ ప్రకారమే ఆ పదార్థము అక్కడ ప్రకారంగానే లెస్సగా పర్వతాలు మొదలైన రూపాలుగా స్థితిని పొంది ఉన్నదే అవుతూ ఉన్నది. చైతన్యము శిల కాదు, ఆకాశాలు కాదు. కాకపోయినప్పటికీ కూడా స్వప్నమునందు ఏ విధంగా అయితే మనం కలగనేటప్పుడు రాయిలాగా ఆకాశ రూపాలుగా అవుతూ ఉన్నదో అలాగే జాగ్రత్త నందు కూడా చైతన్యము ఈ దృశ్యమాన జగత్తు యొక్క రూపమే అగుచూ ఉన్నది. అసలు ఏ ఆకారము లేనిది అయి నిరాకారమై శాంతమైనటువంటి చైతన్యము స్వప్నము వంటి ఏ నిజమై స్ఫురణాన్ని తెలియచూ ఉన్నదో అదే కదా జగత్తు అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి అదంతా కూడా వాస్తవానికి చైతన్యములాగానే ఆకారరహితమై నిరాకారమై సద్రూపమే అయి కనబడుతూ ఉన్నది. ఈ విషయమును అనేక పర్యాయాలు మనం ఇదివరలో తెలుసుకుని ఉన్నాము అనే చెబుతూ వాయువు యొక్క స్పందము అంటే వాయువు యొక్క చలనము వాయువునందే ఉన్నది కదా. అలాగే ఎల్లవేళలా కూడా అది వాయు రూపమే అయి ఉంటుంది. ఆ విధంగానే బ్రహ్మమునందు ఈ జగత్తు బ్రహ్మరూపముగానే ఉన్నది. ఎన్నడూ కూడా అది ప్రత్యేకంగా ఉదయించను లేదు, అస్తమించను లేదు. అలా ప్రకాశవంతంగా శాశ్వతమై బ్రహ్మమై వెలయుచూ ఉన్నది. ఎలాగంటే జలమందు ద్రవత్వములాగానే ఆకాశమున శూన్యత్వములాగానే వస్తువునందు వస్తుత్వం ఎలా ఉన్నవో అలాగే బ్రహ్మమునందు జగత్తు కూడా ఉన్నది. అంటే కారణరహితమైనటువంటి అసలు బ్రహ్మము అనేటువంటిది బ్రహ్మమునకు కారణం ఉన్నదా? లేదు. అలా కారణరహితమైనటువంటి బ్రహ్మము నుండి కారణము యొక్క అంటే కారణము లేకపోవడము చేత ఈ జగత్తు సృష్టి కాలము అనేటువంటిది లేనే లేదు. అందుకే ఈ బ్రహ్మము ఆ యొక్క బ్రహ్మమునకు కారణము లేకపోవడము చేత అసలు కారణమే అభావము అంటే లేకపోవడం వలన ఈ జగత్తు అనేటువంటిది సృష్టి కాలంలో ఆవిర్భవించలు లేదు, ప్రళయకాలంలో నశించటము లేదు. ఇంకా కూడా బ్రహ్మ పదమున ఇది ఉన్నదని ఇది లేదని భిన్నముగా వేరుగా ఉన్నదని చెప్పడానికి వీలవుతుందా? కాదు. అసలు అట్లాంటి వీలే లేదు. నచానాది నిరాభాసం నిరాకారం చిదంబరం దృశః కారణమన్యస్యాః క్వచిద్భవితి మర్హతి. ఎలా ఉన్నది? అనాది అయి ఉన్నది. ఆది అంతము లేనటువంటిది అనాది. ఆభాసవర్జితమై ఉన్నది. మనం ఇప్పటి వరకు కూడా లేకనే ఉన్నట్లుగా కనబడుతూ లేకుండా పోతూ ఉన్నది ఆభాస మాత్రమే అని చెప్పాం కదా. అటువంటి ఆభాసితం కూడా ఆభాసవర్జితమై ఆ లేని జగత్తు లేనిదియే అయ్యి లేని దానిని వదిలివేసినదియే అయి ఉన్నది. ఆకారరహితమైనటువంటి నిరాకారమైనదే కదా చిదాకాశము. ఈ చిదాకాశము జగత్తునికి కారణము ఎక్కడా కూడా కాదు, కాజాలదు.
తస్మాద్యదావయవినో వయవాః స్వాత్మమాత్రకాః తథా నవయవే బ్రహ్మ వ్యోమ్ని వ్యోమ జగత్స్థితం. కాబట్టి అవయవికి అవయవాలు ఏ విధంగా నిజస్వరూప మాత్రములై వేరుగాకుండా ఎలా ఉంటాయో అలాగే అవయవాలే లేనటువంటి అవయవరహితమైనటువంటి చిదాకాశ రూపముకు బ్రహ్మమునందు చిదాకాశ రూపమే అయినటువంటి ఈ జగత్తు దానికంటే కూడా భిన్నము లేకుండా అభిన్నముగానే స్థితిని పొంది ఉంటాయి. ఎలాగా జీవికి ఆ యొక్క జీవుడు అన్నప్పుడే శరీరగతుడైనటువంటి వాడే కదా జీవుడు. శరీరము అన్నప్పుడు అవయవాలతో కూడి ఉన్నది శరీరము. శరీరి ఆ అవయవాలను ధరించినటువంటి వాడు. అలాగే ఆ అవయవికి అవయవాలు అనేటువంటివి శరీరికి శరీరావయవాలు అనేవి వేరుగా ఉన్నవా? లేవు. వాస్తవానికి శరీర అవయవాలు అవి అన్నీ కూడా నిజంగానే ఉన్నట్లుగా ఉండి వేరుగాకుండా ఎలా ఉంటాయో అలాగే అవయవాలే లేనటువంటి నిరాకారమైన చిదాకాశ రూపమైనటువంటి బ్రహ్మమునందు చిదాకాశ రూపమే అయినటువంటి ఈ జగత్తు దానికంటే భిన్నముగా లేనే లేదు. మరి దాని యందే అభిన్నంగా భేదము లేకుండానే స్థితిని పొంది ఉన్నది కదా. అంటే అవయవాలు గలవానికి అవయవాలు అవే స్వాత్మమాత్రాలే అయినట్లుగానే, అంటే తనకంటే వేరు కానివై ఎలా ఉంటాయో అలాగే అవయవరహితమైనటువంటి బ్రహ్మాకాశమునందు ఈ జగత్తు కూడా తన యొక్క స్థితి కంటే తనకంటే వేరు కానివై స్వాత్మమాత్ర రూపమే అయ్యే కదా కనబడుతూ ఉన్నవి. సర్వం శాంతం నిరాలంభం జ్ఞప్తి మాత్ర మనామయం నేహ సత్తావా నవా సత్తా నచనానాస్తి కించన. ఈ జగత్తంతా కూడా ఎలా ఉన్నది? శాంతమై ఉన్నది, నిరాధారమై ఏ ఆధారము లేకుండా ఉన్నది. మరి ఏ మార్పులు చెందనటువంటి చిన్మాత్రమైనటువంటి బ్రహ్మమే కదా అయ్యున్నది. ఈ విధంగా ఇక్కడ బ్రహ్మము కంటే కూడా భిన్నమైనటువంటి సత్త కానీ మరి అసత్త కానీ ఏకత్వము కానీ ఏదైనా సరే ఒకంతైనా ఉన్నదా? అందుకే మనకి ఏ శృతి ప్రమాణం ఏమని చెప్తారు? నేహ నానాస్తి కించన, అంటే దానికంటే వేరైనటువంటిది లేనే లేదు అని చెప్తూ సంకల్ప స్వప్న నగర వృత్తవత్ సర్వమాతతం స్థితమేవ సమం శాంతామాకాశమజమవ్యయం. ఈ సంకల్పము ఈ స్వప్న నగరాల నృత్యములాగానే ఈ జగత్తంతా కూడా ఏ విధంగా అంటే ఇప్పుడు స్వప్న నగరాల నృత్యము స్వప్న నగరాల్లో కనబడేటువంటి విలాసాలు లాగానే ఈ సంకల్పాలు కూడా సంకల్పించినప్పుడు కనబడేటువంటి ఈ యొక్క దృశ్య విలాసాలు లాగానే ఈ జగత్తంతా కూడా ఏమై ఉన్నది? సమస్థితిలో ఉన్నది, శాంతమై ఉన్నది, జన్మ లేనిది అయి ఉన్నది, శాశ్వతమై ఉన్నది, సర్వము వ్యాపించినటువంటి చిదాకాశముగానే స్థితిని పొంది ఉన్నది కదా. పరమచిదంబర హృదయం చిత్వాధ్యత్కచతి కాంత మమలమలం తదిదం జగదితి కలితం తేనైవ తదాత్మరూపమా కల్పం. ఓ రామచంద్ర, స్వచ్ఛమై ప్రకాశరూపమై సారభూతమైనటువంటి ఈ చిదాకాశం యొక్క స్వరూపము చిత్స్వభావము వలన ఏ ఆకారంగా భ్రాంతి చేత లెస్సగా కనబడుతూ ఉన్నదో అటువంటి తన చేత కల్పితమైనటువంటి తన యొక్క రూపాన్నే అది కల్పాంతం వరకు కూడా జగత్తుగా తెలుసుకుంటూ ఉన్నది. అంటే రామ స్వచ్ఛమై ఉన్నది, ఎటువంటి మలినము లేదు, ప్రకాశ రూపమై ఎల్లప్పుడూ కూడా తాను ప్రకాశిస్తూ సర్వము ప్రకాశింపజేసేటువంటి సారభూతమైన ఆ చిదాకాశం యొక్క స్వరూపము దాని యొక్క చిత్ స్వభావములను ఏ ఆకారంగా భ్రాంతి చేత లెస్సగా మరి స్ఫురిస్తూ ఉంటుందో, ఊహిస్తూ ఉంటుందో, ఏదైతే స్ఫురణ తెలివి కలిగి ఉంటుందో అటువంటి తన చేత కల్పించబడినటువంటి తన యొక్క రూపము చేత అది కల్పాంతం వరకు కూడా జగత్తుగా ఎరిగినది కదా అని చెబుతూ వివర్తమాత్ర రూపేయం స్వప్న
తుల్య జగత్స్థితి నోద్భూత నా స్థిత నా సత చిన్మాత్రమితి వన్యతే. ఈ జగత్స్థితి స్వప్నములాగానే కేవలము అక్కడ ఒకటి ఉంటే మరొకట్లాగా వివర్త మాత్రమై ఎప్పుడూ కూడా అలాగే ఉన్నది. కానీ అది ఎప్పుడూ ఉద్భవించలేదు, స్థితిని పొంది ఉండలేదు, నశించను లేదు. అలా ఉన్నదై చిన్మాత్రముగానే వెలయుచూ ఉన్నది అనేటువంటి విషయాన్నే కదా ఇప్పటి వరకు వర్ణించి తెలియజేశారు అని చెబుతూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున సర్గకారణ నిరాశము అనేటువంటి దానిని గురించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. యదకారణకం భాతి భానం తన్నైవ కించన తత్తదా పరమార్థేన పరమార్థః స్థితో నఘ. వశిష్ఠ మహర్షి ఏమంటూ ఉన్నారు అంటే, పాపరహితుడైనటువంటి ఓ రామచంద్ర, కారణము లేకుండానే ఈ జగత్ అయితే కనబడుతూ ఉన్నదో అది వాస్తవానికి కొంచెమైనా ఒకంతైనా రవంతైనా లేనిదే అవుతుంది. పరమార్థమైనటువంటి బ్రహ్మమే యథార్థముగా అక్కడ స్థితిని పొంది ఉన్నది. అంటే కారణము లేకుండానే అసలు ఈ జగత్తు అనబడేటువంటిది కార్యము కాదు. ఎందుకు? అది లేనిదే. కాబట్టి ఏ జగత్ అయితే మనకు కనబడుతూ ఉన్నదో దానికి అసలుకి కారణమే లేదు. అందుచేత అది అసలు కారణం లేకపోవడము చేత జగత్తు అనబడే కార్యమైతే రవంతైనా సరే ఎక్కడా లేదు. వాస్తవానికి విచారించి చూసినట్లయితే మరి ఏమున్నది? జగద్రూపముగా కనబడేది యావత్తూ కూడా ఆ పరమార్థమైనటువంటి బ్రహ్మమే. వాస్తవానికి అది జగత్తు రూపంలో స్థితిని పొంది ఉన్నది. అది భ్రమచేత మాత్రమే జగత్తుగా కనబడుతుంది. భ్రమ లేనప్పుడు సర్వము కూడా బ్రహ్మమే అయి ఉన్నది. అత్రేమం కేనచిత్ పృష్ణో యా మహం తం మహామతే సంయద్బోధస్య పుష్ట్యర్థం మహాప్రశ్నం పరం శృణు. ఓ మహామతి, ఈ విషయమున నన్ను ఒకనొకడు నన్ను ఒక ప్రశ్న వేశాడు. నన్ను అడిగినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మహాప్రశ్నను సమగ్రమైన జ్ఞానం యొక్క పుష్టి కోసము, మరి నీ యొక్క జ్ఞానము సమగ్ర స్థితిలో ఉన్నది, అది ఇంకా కూడా బలపడే నిమిత్తము నీవు విను. అస్త్యబ్ధిభ్యాముభయతో వ్యాప్తం ఖ్యాతం జగత్రయే కుశద్వీపమితి ద్వీపం భూమౌ వలయవత్సితం. ముల్లోకాలయందు కూడా, ముల్లోకాలు అంటే సత్వరజస్తమో గుణాలకు ప్రాతిపదికలైనటువంటి స్వర్గ మధ్య పాతాళ లోకాలు. ఈ ముల్లోకాలయందును ప్రసిద్ధికెక్కినటువంటిది ఇంకా కూడా సురోధ ఘృతోధ అనేటువంటి 2 సముద్రాల కడియలలాగానే, అంటే 2 సముద్రాల వలయాలులాగానే చుట్టబడి ఉన్నటువంటిదే కుశద్వీపము. ఆ కుశద్వీపము ఈ భూమి మీద ఉన్నది. అది ఏ పేర్ల చేత పిలువబడుతూ ఉన్నది? సురోధ ఘృతోధ అనేటువంటి 2 సముద్రాల యొక్క చుట్టూ కూడా ఉన్నటువంటిది. అది దానినే కుశద్వీపము అని చెప్తారు. తత్రాస్తిలావతి నామ హైమే పూర్వోత్తరే పురీ దీప్తిజ్వాలామయస్తంభ ప్రోతావని నభస్థల. అక్కడ దీప్తి రూపంలైనటువంటి ప్రకాశ రూపమైనటువంటి జ్వాలలతో పెద్ద పెద్ద ప్రళయాగ్ని రూపంలో ఉన్నటువంటి జ్వాలలతో నిండిపోయిన స్తంభాల చేత భూమి నుండి ఆకాశమును, అంటే భూమిని ఆకాశాన్ని కూడా గుర్చేటువంటి సువర్ణమైన బంగారంతో రచించబడినటువంటి ఇలా అనే ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణము పూర్వోత్తర దిగ్భాగమునందు ఉన్నది. అంటే తూర్పు నుండి మరి ఉత్తర దిగ్భాగం వరకు కూడా ఉన్నది. పూర్వే తస్యామ భూద్రాజ ప్రజ్ఞర్తే రితి విశ్రుత అనురక్త జగద్భూత శక్ర స్వర్గ ఏవాపర. పూర్వము ఆ పట్టణమునందు సమస్త జగత్తుకు కూడా ప్రేమపాత్రుడైనటువంటి విఖ్యాతుడు అగు ప్రజ్ఞప్తి అనేటువంటి రాజు స్వర్గమునందు ఇంద్రునిలాగానే ఉండి ఉన్నాడు. ఆ యొక్క
ప్రజ్ఞప్తి అనేటువంటి రాజు. అయితే కేనచిత్ కారణేనాహం కదాచిత్ తస్య భూపతేః ప్రాప్తః సమీపం నభసః ప్రళయార్క ఇవచ్యుతి. ఒకానొకప్పుడు ఏదో ఒక కారణము యొక్క వశము చేత నేను ప్రళయకాలంలో ఈ జ్యోతిష్చక్రము నుండి జారినటువంటి సూర్యునిలాగానే, అంటే ఈ గ్రహస్థానము నుండి జారినటువంటి సూర్యునిలాగానే ఆకాశము నుండి నేను ఆ రాజు వద్దకి వచ్చి ఉన్నాను, ఆ రాజు సమీపాన్ని పొంది ఉన్నాను. పుష్పార్ఘ్యాచమనీయైర్యాం పూజయిత్వోప విశ్యసః మధ్యే కథాయాం కస్యాంచిద పృచ్యత్ ప్రణయాదిదం. అప్పుడు నేను ఎప్పుడైతే ఆ రాజు దగ్గరకు ఒక కారణం వశము చేత వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే పుష్పాలు, అర్ఘ్యాలు మొదలైనటువంటి ఆచమనీయాదుల చేత నన్ను పూజించాడు. తర్వాత కూర్చుండబెట్టాడు. నేను కూర్చున్న తర్వాత ఒకానొక కథా సందర్భంగా మధ్య ప్రేమతో ఆ రాజు నన్ను ఇట్లా అడిగాడు. భగవన్ సర్వసంహారే జాతే శూన్యతతే స్థితే అవాచ్యే పరమే వ్యోమ్నే సర్వకారణ సంక్షయే సర్గారంభస్య భూయః స్యాద్వద కిం మూల కారణం కాని వా సహకారీణి కారణాని కుతః కథం. మహాత్మా, ప్రళయకాలమునందు సర్వనాశము కూడా సంభవిస్తుంది. అలా ఎప్పుడైతే ప్రళయకాలంలో సర్వనాశము సంభవించగా ఎల్లడలా కూడా శూన్యత్వము అనేది వ్యాపిస్తుంది కదా. అలా మొత్తము శూన్యత్వము, లేనితనము అనేది వ్యాపించగా ఈ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనటువంటివన్నీ కూడా పంచభూతాలు, సర్వకారణాలు కూడా ఈ సమస్తమైనటువంటి ప్రళయకాలమునందు ఈ పంచభూతాలు సహా కూడా సర్వకారణాల ద్వారానే ఈ యొక్క జగత్తు అనేది ఉత్పన్నమైనది. ఇవన్నీ ప్రళయకాలంలో అంతమైనప్పుడు ఈ జగత్తుకు మూలమైనటువంటి ఈ దృశ్యానికి, ప్రపంచానికి మూలమైనటువంటి పంచభూతాలు కూడా నశించిపోతాయి. అలా నశించిపోగా ఇక చెప్పడానికి సాధ్యము కానటువంటి చిదాకాశము మాత్రమే మిగిలి ఉంటుంది. అలా మిగిలి ఉండగా ఇంకా అప్పుడు మరలా కూడా సృష్టి యొక్క ప్రారంభానికి మూల కారణము అనేటువంటిది ఎక్కడ ఉన్నది? మళ్ళీ కూడా ఈ ఉపాదన అనేటువంటిది ఎక్కడ ఉంది? ఇంకా సహకారి కారణాలు ఏమైనా ఉన్నాయా? దాని గురించి దీని నిమిత్తం అని చెప్తాము కదా. ఈ నిమిత్త కారణాలు ఏవైనా ఉన్నాయా? సర్వనాశము కూడా తటస్థించి ఉండగా అప్పుడు ఈ కారణాలన్నీ కూడా ఎక్కడ, ఎలా సంభవిస్తాయి అని అడిగాడు. ఇంకా కిం జగత్కించ సర్గాది కాశ్చిన్నిత్యం తమోధరాః వ్యోమ సంస్థార్ణవాః కాశ్చిత్ కృమి కులాకులాః కాశ్చిదాకాశకోశస్థాః కాశ్చిచ్చోపలకోశగాః కించ వా భూతభూతాది కుతో బుద్ధ్యాదయః కథం. ఇంకా కూడా ఈ జగత్తు వాస్తవంగా ఏమిటి? అసలు ఈ జగత్ అంటే సృష్టి ప్రారంభము నుండి కూడా ప్రళయాంతము వరకు, అంటే సృష్టి ప్రారంభించినది మొదలు, సృష్టి అంటే ఉత్పన్నమైనది మొదలు నశించేటంత వరకు కూడా దాని యొక్క మార్పులు ఏమిటి? కొన్ని సృష్టులు ఎల్లప్పుడూ కూడా చీకటి చేత నిండిపోయి ఉంటూ, కొన్ని ఆకాశమున అంటే శూన్యమునందు స్థితిని పొంది ఉన్నటువంటి సముద్రాలతో కూడి ఉండి, కొన్ని ఈ క్రిములు మొదలైనటువంటి సమూహాల చేత నిండిపోయి వ్యాపించబడి ఉంటాయి. కొన్ని ఆకాశ కోశమునందే ఉన్నటువంటివి, ఏమీ లేని ఆ యొక్క శూన్యమునందే ఉండేటువంటివి, కొన్ని రాతి మధ్యలో ఉండి వర్తించేటువంటివి ఉన్నవి కదా. ఇటువంటి వైచిత్ర్యాలకు, ఇటువంటి విచిత్రమైనటువంటి స్థితులకు కారణమేమిటి అంటే ఈ పంచభూతాలు ఉన్నవి కదా, పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనటువంటి భూతాలు కూడా వాని అందలే ఇక అండజాలు,
ఈ అండజాది చతుర్విధ ప్రాణి సమూహాదులు కూడా అంటే 4 రకాలైనటువంటి ప్రాణుల యొక్క ఉత్పన్నమైనటువంటి స్థితి 4 కారణాలు ఏంటవి? ఉద్భిజాలు, అండజాలు, స్వేదజాలు, జరాయుజాలు. ఉద్భిజాలు భూమి నుండి ఉత్పన్నమైనటువంటి రాళ్ళు, శిలలు, నదులు, సముద్రాలు మొదలైన వృక్షాలు, ఇవన్నీ కూడా ఉద్భిజాలు. అండజాలు గురుడు ద్వారా ఉత్పన్నమైనవి అంటే సరీసృపాలు లేదా పాములు, పక్షులు, ఇటువంటివన్నీ కూడా గురుడు ద్వారా ఉత్పన్నమైనవి. స్వేదజాలు అంటే చెమట ద్వారా ఉత్పన్నమైనవి. పేలు, క్రిములు, కీటకాలు, నల్లులు, ఇటువంటివన్నీ కూడా చెమట నుండి ఉత్పన్నమైనటువంటి చిన్ని చిన్ని ప్రాణులు. ఇంకా జరాయుజాలు మావి ద్వారా పుట్టేటువంటివి, జంతువులు, మనుషులు మొదలైనటువంటివి. ఇవన్నీ కూడా 4 రకాలైనటువంటి ప్రాణి సమూహాలు అనేటువంటివే కదా సృష్టిలో మెలిగేటువంటివి. 4 అంటే ఈ ఉద్భిజ, అండజ, స్వేదజ, జరాయుజ కాక ఇంకే ఉత్పన్నమైనటువంటి కారణము, స్థితి లేనే లేదు. ఇటువంటి అంటే ఈ యొక్క పంచభూతాలు కూడా ఆ పంచభూతాల సమ్మిశ్రితంతో ఏర్పడినటువంటి ఈ 4 రకాలైనటువంటి ప్రాణి సమూహాలు కూడా వాస్తవంగా ఏమే అయ్యున్నవి. అంతేకాదు మరి ఈ మానసేంద్రియాలు ఉన్నటువంటి బుద్ధ్యాదులు ఉన్నవి కదా, ఈ అంతఃకరణాలు అనబడేటువంటివి ఏమిటి? అవి అసలు ఎలా ఏర్పడినవి? కహ కర్త కోదవ ద్రష్ట కాధార ధ్యేయత కదం న కదాచిన్మహానాసో జగతామితి నిశ్చయ కిం తత్స్యాత్ సహకారీణి కారణాన్యదకానివ ధర్మా ధర్మావమూర్త ఉద్భవ తస్యామూర్తస్య మూర్తత. ఓ మహాత్మా, ఈ లోకాలన్నింటి యొక్క కర్త ఎవరై ఉన్నారు? లేకపోతే అసలు ద్రష్ట ఎవరు? ఏ వేణి యొక్క ఆధారము చేత ఈ ఆధేయత్వము అనేది ఎలా సంభవించింది? సమస్త వేదాలు, శాస్త్రముల అర్థాల యొక్క విరోధము లేకుండా ఉండడం కోసం ఈ మాయాకాలమునందు జగత్తులకు ఎన్నడూ కూడా మహానాశము అనేది లేదు కదా. ఆయా ప్రాణుల యొక్క కర్మానుసారము ఎల్లవేళలా వ్యవహారాలు ప్రవర్తిస్తూ ఉన్నవి అనే నిశ్చయము సమర్థింపబడినది అయినట్లయితే ఇక ఆ యొక్క సంవేదనము అంటే ఆ జ్ఞానాన్ని అనుసరించే కదా అనుభవాలు కలుగుతూ ఉంటాయి అనేది మనకు ప్రసిద్ధమై ఉన్నది. కాబట్టి ఆ యొక్క జ్ఞానమే దేహాదులకు కారణమా, లేకపోతే మరి ఇంకొకటి ఏదైనా ఉన్నదా? అసలు ప్రథమ పక్షములో అయితే ఆ జ్ఞానము నిత్యమా లేక అనిత్యమా, అది శాశ్వతమా అశాశ్వతమా? నిత్యమైనట్లయితే అది కూటస్థమే అవుతూ ఉన్నది కదా. కాబట్టి అటువంటి దాని నుండి మార్పులకు లోనయ్యేటువంటి వికారవంతాలైన దేహాలు మొదలైనవన్నీ ఎలా కలుగుతున్నాయి? అనిత్యమే అయినట్లయితే దాని ఉత్పత్తికి కారణము చెప్పవలసి ఉంటుంది. ఆ కారణము ఆత్మజ్ఞానము లేకపోతే చెప్పడం అనేటువంటిది సాధ్యము కాదు కదా. ఇక జ్ఞానము కంటే వేరైనది దేహాలకు మొదలైన వాటికి కారణము అనేటువంటి రెండవ పక్షమనందైతే, ఓ మునిశ్రేష్ఠ, ఈ కుశద్వీపాలదు యందు మరణించినటువంటి కానీ, లేక అగ్ని యందు దహింపబడినటువంటి కానీ, లేకపోతే దేహము నశించినటువంటి కానీ జనులకు దేహము ఉత్పాదకమైనటువంటి అంటే దేహం ఉత్పన్నం కావడానికి కారణము తల్లి తండ్రి కారణము లేని ప్రవేశమునందైతే స్వర్గము నరకము ఆ యొక్క అనుభవాల భోగము కొరకైతే కావలసినటువంటి దేహము యొక్క ఉపాదాన సహకారి కారణాలు ఏవై ఉన్నాయి? ధర్మము కానీ అధర్మము కానీ, మూర్తత్వము అంటే మూర్తివంతము కానీ, నిరాకారము అమూర్తత్వము కానీ మొదలైన పదార్థాలు కాబట్టి అవి మూర్తివంతములైనటువంటి దేహాలు మొదలైన వాటికి కారణాలు కాజాలవు కదా. నిర్ద్రవ్యం కురుతే ద్రవ్యైర్యుక్తిరీత్యా సమంజస మాతా పిత్రద్యభావో హి బీజం కిం తత్ర కారణం. అంటే పదార్థము లేనటువంటిది కానీ, లేకపోతే పదార్థముతో భిన్నమైనది కానీ,
పదార్థాల చేత ఈ యొక్క దేహాలు మొదలైనవి నిర్మిస్తూ ఉన్నది అనేటువంటి యుక్తి అయితే అది సమంజసము కాదు. ఇంకా కూడా అప్పుడు ఈ తల్లిదండ్రులు అనే కారణము లేకపోవడం వలన అసలు బీజమే లేదు కదా. బీజమే లేకపోవడం చేత ఈ శరీరాలకు కారణమేమై ఉంటుంది. అన్యేవా హేతవః కేస్యుః కథం ద్రవ్యాది సంభవః పరలోకోస్య నాస్తితి యదా సంవేదనం స్థితిః సమస్తలోకవేదాది విరోధాచ సమంజసం. లేకపోతే ఈ దేహాలు మొదలైన వాటికి మరి ఏ కారణాలు ఉన్నవి? ఈ పదార్థాలన్నీ కూడా ఎలా ఉత్పన్నమవుతూ ఉన్నవి? ధర్మానికి అధర్మాలకు కర్తకు, ఈ యొక్క ధర్మాధర్మాల కర్తకు పరలోకము లేదు అనేటువంటి నాస్తికుని మతము కూడా సరికాదు కదా. ఎలాగంటే ఈ జన్మ పూర్వజన్మకు పరలోకమగుట వలన కూడా ఈ జన్మయో సంవేదనానుసారము జ్ఞానం యొక్క అనుసారము స్థితి కలిగి ప్రత్యక్షమై ఉండడము చేతను పరలోకము లేదు అనుట సమస్త లోక వేదాలకు మొదలైన వాటికి విరుద్ధమై ఉండడం వలన కూడా నాస్తికుల ఆ మతమంతా కూడా సమంజసము కాకుండా ఉన్నది. అనిశ్చితే హితైర్ధూత దేశాంతరగతై ఫలం ప్రజా ప్రాప్నోత్య సంబంధైరమూత్రైత్ర కహ క్రమః. ఇంకా కూడా ఈ ప్రజలు నిజిశ్చ అంటే వారి యొక్క నిజమైనటువంటి ఇచ్చ కానీ వాని యొక్క చేష్టలు కార్యాలు అనేటువంటివి చేష్టారహితాలు అయ్యి ఈ దేశాంతర్గతాలు కూడా అయి ఉండడము చేత కాబట్టే ఆ సంబంధాలు కూడా ఏమాత్రము కూడా ఆకారవంతములు కాకుండా అమూర్తములే అయినటువంటి మూర్తిమత్వము లేనటువంటి రాజాజ్ఞాదుల చేత రాజుల చేత చేయబడేటువంటి ఆదేశాల చేత వరాలని దండనాలని మొదలైనటువంటి ఫలాలను పొందుట యందు ఎటువంటి కారణము ఉన్నది? స్తంభోవరేణ సౌవర్ణో వినా హేమ గమాగమై క్షణాత్ సంపద్యతే తత్ర సంపత్తి కథముచ్యతాం. ఈ బంగారం యొక్క సంపాదనము కోసమైనా ఈ రావడం పోవడం మొదలైనటువంటి గమనాది మొదలైన రూప ప్రయత్నము అనేటువంటిది లేకుండానే దేవతలు మునులు మొదలైన వారి యొక్క వరాల చేత క్షణకాలంలో ఈ బంగారు స్తంభము ఏర్పడుట యందు కారణమేమిటి? విధీనాం ప్రతిషేధానాం నిర్నిమిత్తం వివల్గతాం రూఢానాం కిం ప్రయోజనముచ్యతాం. అచేతనత్వము వలన ప్రయోజన సిద్ధి రూపముకు కారణము లేకుండానే ప్రవర్తిస్తూ ఉన్నటువంటివి లోకమందు ప్రచారము చేత మిగుల దృఢపడినటువంటివి కొందరి చేత మరి అనుష్ఠింపబడకుండా ఉండడము చేత అవి దృఢపడకుండా ఉండినటువంటివి ఇవన్నీ కూడా శాస్త్రాల యొక్క అంటే దానిని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వారికి అనుభవం రూఢమవుతుంది. వాటిని అనుష్ఠానము చేయకపోవడము చేత దృఢత్వము లేకుండా ఉండేటువంటి శాస్త్రాల యొక్క విధి నిషేధాల యొక్క ప్రయోజనము అనేటువంటిది ఏమి ఉన్నది అని అడుగుతూ అసదాసి జగత్పూర్వం సత్సంపన్నమనంతరం ఇది శృతే హి కథం బ్రహ్మన్ కథ్యతాం సర్గతార్థత. మహాత్మా మరి అసదేవేదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత అనేటువంటిది మనకి శృతి ప్రమాణం. సృష్టికి పూర్వం అసత్యం ఉన్నది, దాని నుండే కదా సత్తు జనించింది. అంతేకాదు సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ అంటే ఓ సౌమ్యుడా సృష్టికి పూర్వం కూడా సత్యం ఉన్నది. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ ఈ జగత్తంతా కూడా ఏకమై సద్రూపమైనటువంటి బ్రహ్మమే అయ్యున్నది. నా సదాసీన్నో సదాసిత్తదానీం అంటే సృష్టికి పూర్వము సత్తు కానీ అసత్తు కానీ ఏమీ లేదు మొదలైనటువంటివన్నీ కూడా పరస్పరము ఒకదానితో ఒకటి విరుద్ధమైన అర్థాలు కలిగినటువంటి శృతి వాక్యాలకు ఒకదానితో ఒకటి సంగతమైనటువంటి అర్థం ఎలా సంభవిస్తుంది?
అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.